కర్నూలు జిల్లా ఎమ్గనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు సూపరింటెండెంట్ మధ్య గొడవలు భగ్గుమంటున్నాయి. ఆసుపత్రి వరకే పరిమితమైన పంచాయతీ ఇప్పుడు రచ్చకెక్కింది. ఒకరిపై ఒకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసుకోవడంతో జిల్లా వైద్య శాఖ అధికారి మాధవి ఎంటర్ అయ్యారు. తాజాగా ఎమ్గనూరు ఆసుపత్రికి వచ్చిన ఆమెను ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకున్నారు. సూపరింటెండెంట్ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. డాక్టర్ మైత్రిని వెంటనే సస్పెండ్ చేసే వరకు ఎమ్మిగనూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఖాదర్ భాష బేగం అనే ముగిత్ గ్రామానికి చెందినటువంటి వాళ్ళు ఇవాళ మైత్రి నిర్లక్ష్యం వల్ల ఒక పసి కందుని పోగొట్టినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. మరి దీనిపైన అఖిల భారత యువజన సమైక్య బాధితులను కలుపుకొని అనేక రకాలుగా మేము ఉద్యమాలు చేశాం. వైద్యాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళినప్పటికీ కూడా ఇంతవరకు స్పందించకపోవడం, మరి సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మరి గత 3 రోజుల నుంచి ఆర్డర్ పాస్ అయినప్పటికీ కూడా మరి దీనిపైన నిర్లక్ష్యం వహించడం ఏంటి? మరి ఈ సస్పెండ్ ఆర్డర్ పైన ఇక్కడ ఉన్నటువంటి మైత్రే గారు 10 రోజుల నుంచి మరి ఆమె మెడికల్ లీవ్ పెట్టి రాజకీయ నాయకులతో మరి ఒప్పందాలు గుర్తించుకోవడానికి బయట తిరగడం, దాన్ని గుట్టుగా దాచడం పైన మేము కూడా